తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. గజగజ వణికిస్తోంది. ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరుగుతుందని చిన్నారులు, వృద్ధులు, రోగులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నిన్న అల్లూరు జిల్లా జీమాడుగులలో 11.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ 3 రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తోంది. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదు కానున్నట్లు తెలిపింది. ఈ ఏడాది అధిక వర్షాలు కురవడంతో పాటు ఉత్తర ఈశాన్య ప్రాంతాల నుంచి దిగువ స్థాయి గాలులు రాష్ట్రం వైపు వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం వేకువజాము వరకు చాలా ప్రాంతాల్లో టెంపరేచర్ తగ్గింది. పటాన్చెరులో 13.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ లో 14.2, మెదక్లో 14.1, హైదరాబాద్ లో 16.9 డిగ్రీల సెల్సియస్ రికార్డ్ అయింది. దీనికి తోడు పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి. నిన్న రామగుండంలో 29 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత కనిపించింది. నిజామాబాద్ లో 30.2, హైదరాబాద్ లో 29.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అయితే ప్రస్తుతం ఈ కనిష్ట చలికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు ఎంత వరకు ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంపై చలిపులి పంజా అయితే విసురుతోంది. గత 2 రోజులు కూడా పూర్తిగా రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే ఉదయం వేళ భారీగా పొగమంచు అయితే కురుస్తోంది. దాదాపుగా ఉదయం 9 అయినప్పుడు కూడా పొగమంచు తొలగిపోకపోవడంతో కూడా ఉదయం పేట ప్రయాణం చేసేందుకు వాహనదారులు అయితే ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే గత 2 రోజుల నుంచి కూడా భారీగా ఉష్ణోగ్రతలు అయితే తగ్గుముఖం అయితే పడుతున్నాయి. ఇటు ఆదిలాబాద్ లో 14.7 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా మంచిర్యాలలో 15.2, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 14.7, నిర్మల్ జిల్లాలో కూడా 15.1 కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. అయితే మరో 3 రోజుల పాటు కూడా భారీగా చలి తీవ్రత పెరుగుతోంది. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, కొమరంభీం జిల్లాలో కూడా సింగిల్ డిజిట్ కి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ కూడా వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాలు అయితే చలిగిప్పట్లో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఇటు చలిమంటలు కావాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై అయితే చలిపులి పంజా ప్రభావం అయితే ఉంది. ఓవైపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలు వేయడం, ఈశాన్యం నుంచి కూడా భారీ ఈదురుగాలు రావడంతో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.